మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవునికి వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుల మహాదేవుల గొప్పవాడ, జీవం గల మా తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ఇష్టం. మీరే మహిమ పొందండి. దైవమా మీకే వందనాలు. వాక్యమైన దేవుడు నాన్న, కొద్దిసేపు మీరు మాతో మాట్లాడి ప్రభువా నాకు నాన్న జ్ఞాన వివేకంలో దయచేసి కృపతో వదిలి చేసి మీరు మహిమ పొందమని, మీ సన్నిధి మీ ప్రసన్నత మాకు తోడుగా వచ్చి నడిపించి సహాయం చేశాను. కృపతో వదిలి చేసి మీరే మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడినందుకు ఆయన నామముకి మహిమ కలుగును గాక. వాక్యం వినుచున్న చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. నిన్నటి దినాన రాజుల 2వ గ్రంథం 14వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసాం. రాజుల 2వ గ్రంథం 14వ అధ్యాయంలో యెహోయాషు అంటే యెహూ యొక్క 3వ తరం వాడు. అతను దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడు. కానీ వీళ్ళు చేసిన పనిని బట్టి, వీళ్ళు బ్రతికిన విధానాన్ని బట్టి దేవుడు ఒక మాట అంటున్నాడు. నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసిన దాన్ని బట్టి వీరి మీద నాకు కోపం వచ్చినప్పటికీ కూడా నేను వారిని వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారంగా నేను వారిని ఏమీ చేయలేక వారికి సహాయం వస్తున్నాననే విధంగా దేవుడు వారికి సహాయం చేస్తూ వచ్చాడు. దేవుడు వారు ఎన్ని రకాలుగా దేవుణ్ణి ఎరగకుండా వారి ఇష్టానుసారంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు వారిని కనికరిస్తూనే వచ్చాడు. దేవుడు వారి కృప చూపిస్తూ వచ్చాడు. దేవుడు వారి మీద దయ చూపిస్తూనే వచ్చాడు. ఆ తర్వాత ఆ యొక్క యెహోయా చనిపోయాడు. ఆ తర్వాత ఆయన కుమారుడు అయిన యెరోబాము రాజు అయ్యాడు. మొదటున్న యెరోబాము కాదు, ఈయన యెహూ యొక్క వంశంలో వచ్చిన యెహోయాజు యొక్క కుమారుడైన యెరోబాము కూడా చనిపోయాడు. యెరోబాము చనిపోయిన అతని కుమారుడైన జకర్యా, యెహూ తర్వాత యెహోయాహాజు తర్వాత యెహోయాషు తర్వాత యెరోబాము తర్వాత జకర్యా. దేవుడు యెహూకి వాగ్దానం చేశాడు, 4 తరం వరకు కూడా నీ కుమారులు సింహాసనం మీద కూర్చుంటారు అని చెప్పి ఆ రోజు వాగ్దానం చేసిన దాన్ని బట్టి, దేవుడు ఇచ్చిన మాట చొప్పున దేవుడు వాగ్దానం చేసిన దాన్ని బట్టి 4వ తరం వరకు కూడా వీరు ఆ రాజ్య సింహాసనం మీద కూర్చొని ఇశ్రాయేలు ఏలుతూనే ఉన్నారు. కానీ ఇశ్రాయేలు ఏలుతున్నారు, కానీ దేవుడు చెప్పే మాట ఏంటంటే, వీరు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపంను విడవక, అంటే ఆ యొక్క దూడల్ని దేవుడే అని చెప్పి ఆరాధిస్తూ అక్కడ బలులు అర్పిస్తూ ఉత్సవాలు చేస్తున్నారు తప్ప దేవుని వాక్యాన్ని కానీ ధర్మశాస్త్రాన్ని కానీ వినిన వారు కాదు, విన్న ప్రకారం దాన్ని చేసిన వారు కాదు, దాని ప్రకారంగా అనుసరించడానికి కానీ ఆచరించడానికి ఏమాత్రం కూడా మనసు లేని వారుగానే వీరున్నారు. చూడండి, తర్వాత 15వ అధ్యాయం మనం చూసినట్లయితే, ఇశ్రాయేలు రాజైన యెరోబాము ఏలుబడిలో 23వ సంవత్సరంలో యూదా రాజైన అమజ్యా కుమారుడైన అజర్యా ఏలనారంభించెను. అతడు 16 ఏళ్ల వాడై ఏలనారంభించి యెరూషలేమునందు 52 సంవత్సరంలో రాజుగా వెళ్ళాడు. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు యెకొల్యా. ఇతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి నీతి గలవాడే ప్రవర్తించెను. ఉన్నత స్థలములు మాత్రం కొట్టివేయలేదు. ఉన్నత స్థలముల యందు జనులు ఇంకా బలులు అర్పించు ధూపం వేసి ఉండేది. యెహోవా ఆ రాజును మొత్తినందున అతడు మరణమగు వరకు కుష్ఠరోగి అయి ప్రత్యేకంగా తన నగరంలో నివసించాను. కనుక రాజకుమారుడైన యోతాము నగరు మీద అధికారి అయి దేశపు జనులకు న్యాయం తీర్చువాడిగా ఉండెను. అజర్యా చేసిన ఇతర కార్యముల గురించి, అతడు చేసిన దానంతటి బట్టి ఇదంతా కూడా యూదా దేశంలో జరుగుతుంది. మనం ఈ రాజుల గ్రంథంలో మొత్తం రాజుల గ్రంథంలో మొత్తం కూడా ఇశ్రాయేలు రాజుల గురించి ఉంది. ఇశ్రాయేలు, యూదా రెండు కూడా ఒక భాగమేమో ఇశ్రాయేల్ రాజులేమో, ఇశ్రాయేల్ దగ్గర 10 గోత్రాల వారు ఉన్నారు, యూదా దగ్గర ఏమో 2 గోత్రాల వారు ఉన్నారు, లేదా కొన్ని సందర్భం 1 గోత్రం వారే ఉన్నారు. వాళ్ళు యూదా మాత్రమే ఉన్నారు. అయినప్పటికీ కూడా యూదా రాజులందరూ కూడా దేవుని వాక్య ప్రకారంగా, దేవుని మాట ప్రకారంగా తన కుమారుడైన దేవుడు దావీదుకి వాగ్దానం చేసినట్టుగా తన కుమారుని రాజుగా చేస్తాడు. తన కుమారునే ఏర్పాటు చేసుకుని తన కుమారునే రాజుగా నిర్ణయించుకోవడానికి చూశారు తప్ప, ఆ దావీదు సంతానం నుండి యూదా గోత్రంలో తప్ప వేరే గోత్రం వారు కానీ వేరే వాళ్ళు వచ్చి రాజుగా అయిన పరిస్థితి అనేది ఎక్కడా కూడా లేదు. ఈ చేసిన పరిస్థితి అంతా ఇదే. దేవుడు వాగ్దానం చేశాడు దావీదుకి. కానీ యెరోబాము దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం యెరోబాము దగ్గర ఒకరి తర్వాత ఒకరు రాజులుగా మారిపోతూనే ఉన్నారు. ఈ యూదా రాజుల దగ్గర మాట్లాడుతూ ఆయన అమజ్యా కుమారుడు అజర్యా రాజుగా అయ్యాడు.
ఈ అజర్యా రాజు అయ్యాడు, కొన్ని సంవత్సరాలు ఏలాడు. కానీ అతను యెహోవా దృష్టికి చేసిన తప్పును బట్టి అతనికి కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం వచ్చిన దాన్ని బట్టి రాజనగర్లో చాలా సంవత్సరాలు రాజనగర్లో బయటికి రాకుండా ఉన్నాడు. అతని కుమారుడు యోతాము రాజు అయ్యాడు. యోతాము రాజు అయి రాజ్యాన్ని పరిపాలిస్తూ రాజ్యంలో న్యాయం తీరుస్తూ అతను ఉన్నాడు. అయితే యూదారాజుగా అజర్యా ఉన్న ఆ కాలంలో, యూదారాజు అజర్యా ఉన్న ఆ కాలంలోనే యెరోబాము యొక్క కుమారుడు జకర్యా, అంటే యెహోయాషు యొక్క కుమారుడు యెరోబాము, యెరోబాము యొక్క కుమారుడు జకర్యా. అంటే యేహు యొక్క వంశంలో ఉన్నవాడు యెరోబాము. మొదటున్న యెరోబాము వేరు, ఈ యెరోబాము వేరు. ఇక్కడ యెరోబాము చదివి ఆ యెరోబాము అనుకుంటే మనం తప్పులు అడిగేసినట్టే. అలా కాదు. ఈ యెరోబాము యొక్క కుమారుడు జకర్యా. ఈ జకర్యాని ఎన్నాళ్ళు కూడా రాజ్య పరిపాలన చేయలేదు. కానీ ఇశ్రాయేలు యొక్క పరిస్థితులు బట్టి చూడండి ఒకసారి. యూదారాజైన అజర్యా ఏలుబడిలో 38వ సంవత్సరం మందు యెరోబాము కుమారుడైన జకర్యా షోమ్రోన్లో ఇశ్రాయేలు వారిని 6 నెలలు ఏలాడు. ఎన్నాళ్ళు? 6 నెలలు మాత్రమే ఇశ్రాయేలు ఏలాడు. 6 నెలల తర్వాత అతన్ని కుట్ర చేసి చంపేశారు. ఇతడు ఇశ్రాయేలు వారి పాపం చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపమును విడువక అనుసరించు తన పితరులు చేసినట్లుగా తాను యెహోవా దృష్టికి చెడుతనం చేయొచ్చు వచ్చాడు. అయితే యాబేషు కుమారుడైన షల్లూము అతని మీద కుట్ర చేసి అతను జనులందరూ చూస్తుండగానే అతని మీద పడి అతను చంపేసి అతనికి మారుగా రాజు అయ్యాడు. షల్లూము అనే ఆయన. దేవుడు చెప్తున్నాడు 12వ వచనంలో, నీ కుమారులు 4వ తరం వరకు ఇశ్రాయేలు సింహాసనం మీద ఆసీనులై ఉందురని యెహోవా యెహూతో సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగాను. యెహోవా యెహూతో సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగాను. యెహూతో చెప్పిన దాంట్లో 4వ తరం జకర్యా దగ్గర అయిపోయింది. ఇక్కడ 4వ తరం అయిపోయింది. ఆ తర్వాత వేరే రాజు వచ్చి అతను వచ్చి యాబేషు కుమారుడు షల్లూము వచ్చి ఇది మీద కుట్ర చేసి ఈయన చంపేశాడు. ఆ తర్వాత పోను మిగతా వాళ్ళందరూ కూడా ఒక రాజును చంపేయడం, వాళ్ళు రాజు అయిపోవడం, వేరే వాడు అసలు చంపడం, రాజు అయిపోవడం. ఇక ఇశ్రాయేల్లో తన కుమారుడు దావీదుకు వాగ్దానం చేసిన విధానం అనేది ఇశ్రాయేల్లో లేదు. ఇక వారి ఇష్టం, ఎవరు ఎలా పరిపాలించాలనుకుంటారో, ఎవరికి ఏది ఇష్టం అవుతుందో, రాజుకు లోబడే తత్వం కానీ, రాజుకు లోబడే గుణం కానీ, రాజుకు సలహా ఇవ్వడం కానీ, రాజు మంచి కానీ చెడు కానీ ఏమీ లేదు. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. యూదారాజుని చూడండి 13వ వచనంలో, 30 సంవత్సరం మందు యాబేషు కుమారుడు షల్లూము ఏలన ఆరంభించి షోమ్రోన్లో నెల దినములు ఏలెను. జకర్యా 6 నెలలు వెళ్తే షల్లూము నెల దినములు ఏలెను. గాదీ కుమారుడైన మెనాహేము తిర్సాల నుండి బయలుదేరి షోమ్రోను వచ్చి షోమ్రోను నుండి యాబేషు కుమారుడు షల్లూము మీద పడి అతన్ని చంపి అతనికి మారుగా రాజాయను. షల్లూము చేసిన ఇతర కార్యముల గురించి అతను చేసిన దాని అంతటి ఇశ్రాయేలు వృత్తాంత గ్రంథమందు వ్రాయబడి ఉంది. ఈ మనాహేమో తిప్సపు పట్టణపు దగ్గరకు రాగా ఈ గుమ్మాలు వాళ్ళు తలుపులు తెరయకుండా గుమ్మాలు మూసేసుకున్నారంట. పట్టణపు గుమ్మములు తీయలేదు కనుక అతడు వారి మీద పడి వారిని హతము చేసి తిర్సాను దాని చేరువుల గ్రామాలన్నీ కొల్లపెట్టి అచ్చడున్న గర్భిణీ స్త్రీలందరినీ కూడా వారి గర్భాలన్నీ కూడా చీల్చేశాడు. గర్భాలన్నీ కూడా ఎవరు? ఇశ్రాయేలు రాజే మనాహేము. షల్లూమును చంపేశాడు. మనాహేము రాజు అయ్యాడు. మనాహేము రాజు అయ్యి అతనికి ఒక పట్టణం ద్వారం తిరియలేదని చెప్పేసి అందరిని చంపేసి అందులో ఉన్న గర్భిణీ స్త్రీల గర్భాలు కూడా చీల్చేసిన దుర్మార్గుడిగానే మిగిలిపోయాడు. ఆ తర్వాత ఈ మనాహేము దగ్గర తర్వాత 11వ వచనంలో, యూదారాజైన అజర్యా ఏలుబడిలో 39వ సంవత్సరం మందు గాదీ కుమారుడైన మనాహేము ఇశ్రాయేలు వారిని ఏలన ఆరంభించారు. షోమ్రోన్లో 10 సంవత్సరములు ఏలెను. ఇతడు తన దినములన్నీ ఇశ్రాయేలు వారు పాపం చేయడు కారకుడు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించు యెహోవా దృష్టికి చెడుతనం జరిగించు అష్షూరు రాజైన పూలు దేశం మీదకి రాగా మనాహేము తన రాజ్యము స్థిరపరచునట్లుగా పూలు చేత సంధి చేయించుకుని వారినని 2000 మనుగుల వెండి పూలునకు ఇచ్చాను. మనాహేమో ఇశ్రాయేల్లో భాగ్యవంతులైన గొప్పవారిలో ప్రతి మనిషి యొద్ద 50 తులాల వెండిని తీసుకొని వారి ద్రవ్యాన్ని అష్షూరు రాజుకి ఇచ్చాను. ఈ మనాహేము చేసిన ఇతర కార్యాలన్నింటిని గురించి అతను చేసిన అంతటి గురించి ఇశ్రాయేలు రాజుని వృత్తాంత గ్రంథమందు వ్రాయబడి ఉండెను. మనాహేము తన పితరులతో కూడా నిద్రించాడు. మనాహేము చనిపోయిన తర్వాత పెకహ్యా అనే ఆయన రాజుగా అయ్యాడు. ఈ
ఈ అధ్యాయంలోనే ఒకటి జకర్య, ఆ తర్వాత 2 షల్లూము, ఆ తర్వాత మనాహేము తర్వాత పెకహ్య, మనాహేం తర్వాత పెకహ్య. వీళ్ళలోనే 5 రాజులు ఇదే అధ్యాయంలో మారిపోతున్నాడు. పెకహ్య రాజు అయ్యాడు. పెకహ్య మీద అతను కూడా కుట్ర చేసి ఇశ్రాయేలు ఆజ్ఞాపించి 24 వచనం, ఇతడు ఇశ్రాయేలు వారు పాపం చేయడు కారకుడైన నెబాతు కుమారుడు యెరోబాము చేసిన పాపం విడువక అనుసరించు యెహోవా దృష్టికి చెడుతనం చేసినవాడు. ఇతని క్రింద అధిపతియు రెమల్యా కుమారుడైన పెకహు కుట్ర చేసి తన యొద్దన గిలాదీయులైన 50 మందితో అర్గోబు అరేహేనులో కలుసుకొని షోమ్రోలో ఉన్న రాజనగర్లో అంతఃపురమందు అతను చంపి పెహయా మారుగా రాజయ్యాడు. ఎవరు? పెకహ్యాను చంపేశాడు. పెకాహు రాజయ్యాడు. పెహయా చేసిన కార్యాలన్నీ కూడా ఇశ్రాయేలు వృత్తాంత గ్రంథం ముందు రాయబడి ఉంది. అతడు యోధారాజు అజర్యా 50వ సంవత్సరం. ఆ సమయంలో పెకాహు షోమ్రోన్లో ఇశ్రాయేలు వారిని 20 సంవత్సరాలు ఏలెను. ఇతడు ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారణము నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడవక. ఏ అధ్యాయంలో కానీ ఏ రాజు దగ్గర కానీ ఎవరు మాట్లాడిన ఒకటే మాట, యెరోబాము చేసిన పాపాన్ని విడవక. అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని కానీ దేవుని వాక్యాన్ని కానీ వారు అనుసరించిన వారు కాదు. వారు చేసిన పనంతా కూడా ఆ దూడలు ఆరాధించుకోవడం, ఉత్సవాలు చేసుకోవడం, అక్కడ గొప్ప గొప్ప ఆ బలులు అర్పించుకోవడం, ఇది తప్ప. అయినా సరే దేవుడు కనికరిస్తూనే ఉన్నాడు. చాలా సంవత్సరాలు వారిని రాజులుగానే ఉంచాడు. చాలా సంవత్సరాలు ఎన్ని చేసినప్పటికీ కూడా దేవుడు ఎంతో ఓర్పు కలిగి, ఎంతో సహనం కలిగి వారు ఉంటూనే దేవుడు ఓర్పు కలిగే ఉన్నాడు. 29 ఇశ్రాయేలు రాజైన పెకాహు దినములో అష్షూరు రాజైన తిగ్లత్పిలెసరు వచ్చి ఇయోను పట్టణమును, అబేద్మెలెకాయ పట్టణమును, యెనోయాహు పట్టణమును, కేదేషు పట్టణమును, హాసోరు పట్టణమును, గిలాదు పట్టణమును, గలిలయ దేశమును, నఫ్తాలి దేశమంతటా పట్టుకొని అచ్చటనున్న వారిని అష్షూరు దేశమునకు చెరగా తీసుకుని పోయాను. హల్లెలూయా. ఎన్ని పట్టణాలు? 7 పట్టణాలు పట్టుకొని చెరగా తీసుకొని వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న జనులందరూ కూడా ఆ పట్టణాలన్నీ కూడా స్వాధీనపరుచుకున్నాడు. ఎందుకంటే దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు. ఆయన దయాళుడు. ఆయన దీర్ఘశాంతం అసలు ఎన్ని సంవత్సరాలు ఓర్చుకున్నాడో, ఎన్ని సంవత్సరాలు ఆయన సహనం కలిగి ఉన్నాడో. అయినా సహనాన్ని పరీక్షిస్తూనే ఉన్నారు ఇశ్రాయేలు రాజులు. ఆ తర్వాత ఆయన వచ్చాడు, తిగ్లత్పిలెసరు వచ్చాడు, అష్షూరాజు తిగ్లత్పిలెసరు వచ్చాడు. అతనికి అంతకుముందు ఉన్నప్పుడు అతని రాజులందరి అతని పెద్దలందరి దగ్గర కొంత డబ్బులు వసూలు చేసి ఆయనకి ఇచ్చి రాజ్యం స్థిరపరచాలని ఏదో చేశాడు ఆ ముందున్న రాజు యెహోనాయి. ఈయన మాత్రం మనహేము చేశాడు. ఈయన దగ్గర మాత్రం ఏమీ లేదు, చేయడానికి ఏం లేదు. పెకాహు దగ్గర మొత్తాన్ని కొలబెట్ట తీసుకుని వెళ్ళిపోయాడు. అతను చేసిన కార్యాలన్నీ కూడా ఈ గ్రంథంలో రాయబడి. తర్వాత 32వ వచనంలో యోధా రాజుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. 32 37 వచనంలో ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడు పెకాహు ఏలుబడిలో 2వ సంవత్సరం యోధా రాజైన ఉజ్జియా కుమారుడు యోతాము ఏలనారంభించాడు. ఇతడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 16 సంవత్సరాలు ఏలెను. అతని తల్లి సాదోకు కుమార్తె అయిన యెరూషా. ఇతడు యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఉజ్జియా చర్యను పూర్తిగా అనుసరించెను. అయినను ఉన్నత స్థలములను కొట్టివేయలేదు. జనులు తన ఉన్నత స్థలములను ఇంకనూ బలులు అర్పించుచు ధూపములు ఇచ్చు ఉండిరి. ఇతడు యెహోవా మందిరమునకున్న ఎత్తైన ద్వారమును కట్టించెను. యోతాము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన అంతటిని గూర్చి యూదా రాజుల వృత్తాంత గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఆ దినములో యెహోవా సిరియా రాజు రెజీను, రెమల్యా కుమారుడైన పెకాహును యూదా దేశం మీదకి పంపనారంభించెను. యోతాము తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతి పెట్టబడెను. తన కుమారుడైన ఆహాజు అతడికి మారుగా రాజాయను. ఇదంతా కూడా యూదా రాజుల గ్రంథం. అంటే దినవృత్తాంతాల గ్రంథంలో యూదా రాజుల యొక్క చరిత్ర అంతా కూడా, యూదా రాజుల పరిపాలన అంతా కూడా అందులో రాయబడి ఉంది. కానీ ఈ రాజుల గ్రంథంలో మొత్తం కూడా దాదాపుగా ఇశ్రాయేలు రాజులు చేసిన పరిస్థితులు, వారు ఎలా కుట్ర చేశారో, ఎలా వారు దేవునికి విరోధంగా ఉన్నారో, ఎలా వారు దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని అనుసరించిన వారిగా ఉన్నారో, దాని ద్వారా వాళ్ళు ఎంత దేవునికి విరోధంగా ఉంటే ఆ పట్టణాలను ఎలా కొల్ల పెట్టబడి ఉన్నాయో ఈ రాజుల గ్రంథంలో మొత్తం కూడా చూడగలుగుతాము. ఈ 15వ అధ్యాయంలో మనం చదివినప్పుడు దాదాపుగా 6 రాజులు ఇశ్రాయేలు దేశంలో వారు మారిపోయిన పరిస్థితి ఆ కాలం అంతా కూడా మనం చూడగలుగుతున్నాం. రేపటి దినాన్ని 16వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక.
ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడు అనే దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. వాక్యమైన దేవుడు నాయన, అయా తండ్రి నాయన, ఈ వాక్య ప్రకారం జీవించి అయా మిమ్మల్ని మహిమపరిచే కృపను మాకు దయచేసి నడిపించి మీరు మహిమ పొందమని సన్నితోడుగా ఉంచి సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.